యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి దివ్య విమాన రథోత్సవం వేడుక అంబరాన్ని అంటాయి. కొండపైకి ప్రధాన ఆలయం వద్ద ఆలయ తిరుమాడ వీధుల్లో శాస్త్రోక్తంగా రథోత్సవ తంతును నిర్వహించారు అర్చకులు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం 3వసారి రథోత్సవ ఘటాన్ని కొండపైన ప్రధాన ఆలయం వద్ద ఆలయ తిరుమాడ వీధుల్లో శాస్త్రోక్తంగా రథోత్సవ తంతును నిర్వహించారు అర్చకులు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం 3వసారి రథోత్సవ ఘట్టాన్ని కొండపై నిర్వహించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. లక్ష్మీనరసింహస్వామి గోవింద. దివ్య విమాన రథోత్సవం స్వామివారిని దర్శించండి, తరించండి. శ్రీలక్ష్మీ భక్తులంతా దేవవారి టెంపుల్ రోజు చేయండి. మిగతా వాళ్ళంతా రథపైన దర్శనం చేసుకుంటారు. దయచేసి ఇదంతా క్లియర్ అయిపోవాలి. ఈ సైడ్ క్లియర్ అయిపోవాలి. జనరేషన్ ముందరికి వెళ్ళాలి. స్వామి వారి
వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలలో ఆధ్యాత్మికమైన దివ్య జరీ ప్రవాహంలాగా మహా గొప్ప ఆధ్యాత్మికమైన సునామీలాగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు మహా ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా, మోద ప్రమోద ఆనందదాయకంగా బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. అందులో చివరి ప్రధానమైన ఘట్టం స్వామివారి దివ్య విమాన రథోత్సవం. రథస్య దేవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. రథంలో ఉన్న స్వామిని దర్శిస్తే జన్మ అంటూ ఉండదు. ఇట్లాంటి రథోత్సవం సుమారుగా 6:30 గంటల పాటు ఆలయ మాడవీధులలో స్వామివారు అపరిమితమైన ఆనందకరమైనటువంటి భక్తజనుల యొక్క ఆనంద పారవస్య నాట్యాలతో శబ్దబ్రహ్మమైపోయే రకంగా భూమి నుంచి నభోంతరాల వరకు కూడా శబ్దబ్రహ్మమయంగా మహావైభవంగా ఈ రథోత్సవం జరిగి ముగిసింది. సేవించిన అందరికీ స్వామివారి ఆశీర్వచనములు. స్వస్తి.